దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మానుదిన ప్రార్థన కార్యక్రమాన్ని బట్టి వీక్షిస్తున్న, అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్న, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాం. బాగున్నారా? నిన్నటి దినాన అందరూ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాల్గొన్నారని నమ్ముతున్నాను. ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క భక్తి జీవితాన్ని కట్టుకోవాలి. ఈ అంత్య దినాలలో దేవుని యొక్క వర్తమానాన్ని విందాం. యాకోబు రాసిన పత్రిక ప్రతినిబిడ్లర మొదటి అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటే దేవుని స్తోత్రం. ఈ మాట అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా, ఒకటి, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రలను వారి ఇబ్బందులలో పరామర్శించుటయే. మన కళ్ళ ముందు చాలామంది మనం లేచినప్పుడు దిక్కులేని పిల్లలు చాలామంది కనపడుతూ ఉంటారు. అలాగే విధవరాండ్లను అంటే చాలామంది భర్తను కోల్పోయిన వారు కనపడుతూ ఉంటారు. వారికి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు కనీసం వారిని పరామర్శించేవారు కావాలి. ఈ దినాన అలా పరామర్శించేటువంటి వారు లేరు. మనకెందుకులే, ఆ దిక్కులేని వారితో, భర్తను కోల్పోయిన వారితో అన్నట్టుగా వెళుతున్నారు. కానీ భక్తి అంటే ఆ దిక్కులేని పిల్లల్ని ఆదరించటం, విధవరాళ్ళని ఆదరించటం, ఇది కాక ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే. అర్థమవుతుందా? వారు ఇరువురిని పరామర్శించేవారుగా ఉండాలి. అలాగే ఈ లోక సంబంధమైనటువంటి మలినం అంటకుండా మళ్ళీ మనం కాపాడుకోవాలి. ఇదే భక్తి. నీ దగ్గర ఉన్నది పట్టెడు భోజనం పెడతావో, లేదా ధైర్యంగా వాక్యం చెప్పి వాళ్ళని ధైర్యపరుస్తావో, ఏది ఏమైనప్పటికీ నీవు భక్తిని చూపించాలి. స్వార్థాన్ని కాదు, దేవుని భక్తిని. దేవుని భక్తి అంటే వాళ్ళని పరామర్శించటం, వాళ్ళని ధైర్యపరచడం, వారికి నీకున్నది ఇవ్వటం. అలాగే ఈ లోకంలో మలినం ఉంది, ఆ మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. కనుక ఈ ఉదయకాల సమయంలో అలాగున మీరు ఉండాలని యాకోబు రాసిన పత్రికలో చెప్తున్నాడు. కనుక మేము కూడా ఎవరినైనా పరామర్శించలేకపోతున్నామేమో అని ఒక ఆలోచన కలిగి వాళ్ళని పరామర్శించండి, వారిని ధైర్యపరచండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయం మమ్మల్ని లేవనెత్తి క్షేమం ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. విధవరాండ్లను, దిక్కులేని వారిని ఆదరించే భక్తి మాకు నేర్పించండి. మాకు మలినం అంటకుండా మమ్మల్ని మేము కాపాడుకునే వారికి ఉండటానికి సహాయం చేయండి. కుటుంబాలను, బిడ్డలను దీవించమని. అందరూ పనులకు వెళ్తున్నారు, అందరిని దీవించండి. కొంతమంది భార్య భర్తలు సమాధానం లేదు, సమాధానం నెమ్మదిచ్చి కృప చూపించి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.